మన బాడీలో జనరల్గా సర్కాడియన్ రిథమ్ అంటే బయలాజికల్ క్లాక్ అంటారు. దానివల్ల మనకి డేలో ఒక రకంగా నైట్లో ఒక రకంగా ఫిక్స్ అవుతుంది బాడీ. సో నైట్ షిఫ్ట్లో ఈ సర్కాడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మేల్స్లో చూసుకుంటే టెస్టోస్టిరాన్ అన్న హార్మోన్ ఎర్లీ మార్నింగ్ పీక్లో ఉంటుంది. ఈ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మార్నింగ్ పీక్ అనేది ఉండదు. దాంతో అల్టిమేట్గా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్, అది చాలా హై లెవెల్స్లో నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కానీ స్పర్మ్ యొక్క కదలికలు కానీ తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. ఆడవాళ్ళలో చూసుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఎగ్ పెరగడానికి కానీ ఓవ్యులేషన్ అవ్వడానికి కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్స్ అనేవి మెలటోనిన్ హార్మోన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు అంటే మెలటోనిన్ హార్మోన్ జనరల్గా మనకి నైట్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటేనే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మనం నైట్ డ్యూటీలో ఫుల్ లైట్లో ఉంటాము కాబట్టి మెలటోనిన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ కార్టిజాల్ లెవెల్స్ వల్ల కూడా మనకి ఓవ్యులేషన్ కానీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ కానీ డిస్టర్బ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల మనకి పిండం అతుక్కోవడానికి హెల్ప్ అవుతుంది.